ఆచి చికెన్ మసాలా. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 74,000కు దగ్గరలో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 23,000 ఎగువన కొనసాగుతుంది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు పిలుపునిచ్చినప్పటి నుంచి బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత నెలలో 1,70,000 దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ఇప్పటి వరకు దాదాపు 19,000 రూపాయలు తగ్గింది. ఈ రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్లపై 100 రూపాయల వరకు తగ్గింది. ఇటు హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 1,51,680 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,29,040 రూపాయలుగా ఉంది. ఇక అటు గత కొద్ది రోజుల నుంచి వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే. మనం చూసుకుంటే మార్కెట్ ఇవాళ లాభాలతో స్టార్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? అలాగే మోదీ పిలుపుతో బంగారం ధరలు అయితే దిగి వస్తున్న పరిస్థితి ఏంటి? ఇంకా ఎంతవరకు గోల్డ్ సిల్వర్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయండి? ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఇవాళ మంగళవారం, నిన్న బాగా పడింది కాబట్టి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వీక్లీ ఎక్స్పైరీ ఇది షార్ట్ కవరింగ్ కింద తీసుకోవచ్చు. ఒకటి అంటే ఇవాళ మంగళవారం షార్ట్ కవరింగ్ అంటే నిన్న బాగా పడింది కాబట్టి అది అంటే షార్ట్ సెల్ జరుగుతుంది. నిన్న ఈ షార్ట్ సెల్ జరిగింది, వాళ్ళ కవరింగ్ అయింది. ఒకటి కవరింగ్ అవుతూ ఉంటది. ఓకే, ఓవరాల్ గా వాళ్ళ పెద్దగా ఏమీ ఉండదు, పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ముడి చమురు ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో అది కూడా ఫ్లాట్ గానే ఉంది. $93.58 $94 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ సిల్వర్ కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఈ గోల్డ్ సిల్వర్ అనేది మోడీ గారు చెప్పిన తర్వాత తగ్గడం అనేది ఒక కారణం. కానీ మనం చూడవలసింది ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక తగ్గినప్పుడు మన దగ్గర కూడా తగ్గుద్ది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగినప్పుడు మన దగ్గర కూడా పెరుగుతుంది. అయితే ఫిజికల్ గోల్డ్ విషయంలో కొంచెం జరిగింది. మోడీ గారు చెప్పిన తర్వాత ఫిజికల్ గోల్డ్ విషయంలో ధరలు తగ్గటం కానీ ధరల యొక్క వ్యత్యాసం తెలుస్తుంది. ఇక గోల్డ్ రిసీట్స్ కానీ ఎస్ఐపిలు ఈటీఎఫ్లు అవన్నీ ఇక మామూలు అనమాట. ఇకపోతే ఇప్పుడు మెయిన్ రీజన్ ఎందుకు జరుగుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు యుద్ధం అనేది అక్కడ ఇరాను అమెరికా మధ్యలో మళ్ళీ జరుగుతుంది అనేది. అయితే క్షిపణుల వర్షం కురిపించింది అనేది ఇరాన్ వాళ్ళు. ఈ మళ్ళీ వైమానిక దాడులు చేశారనేది ఇజ్రాయిల్. అంటే మళ్ళీ ఇప్పుడు ట్రంప్ కు ఇంట్రెస్ట్ లేదు, ఏది యుద్ధం ఆపాలని ఉంది. కానీ ఇజ్రాయిల్ ఊకోవట్లేదు. ఇజ్రాయిల్ ఇరాన్ మళ్ళీ యుద్ధం జరుగుతుంటే ట్రంప్ ఏమంటుంది, ఇప్పుడు ఇజ్రాయిల్ ఏదైతే నేతన్యాహు ఉన్నాడో అతనికి ఫోన్ చేసి కూడా చెప్పడం జరిగింది మీరు యుద్ధం చేయొద్దు అని. అయినా కానీ వాళ్ళు జరుగుతూనే ఉంది. అయితే ఇదంతా కూడా మళ్ళీ నిన్న జరిగేటప్పటికి ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఫాలో అవడం జరిగింది. మన మార్కెట్ లో నిన్న ఫాలో అవడం జరిగింది. ఈ రోజు షార్ట్ కవరింగ్ పోవటం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే ఉందో మళ్ళీ అన్నమాట. అయితే ఇప్పుడు ఎక్కడ ఈ శాంతి చర్చల్లో ఏమి పురోగతి కనిపించకపోవటం, పురోగతి ఈ లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ఆగకపోవటం, ఈ యుద్ధంలో ఏదైతే హుతీలు మళ్ళీ పూర్తి స్థాయి యుద్ధం దిశగా పరిణామాలు 100 రోజులు దినోత్సవానికి వచ్చింది. అయితే ఇదంతా జరగగానే వెంబటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీని మీద తీవ్రంగా స్పందించడం, 2 దేశాల దాడులను ఆపాలని గట్టిగా హెచ్చరించడం ఇవన్నీ జరిగిన. అయినా కానీ వీళ్ళు ఎవరు వినేటట్టు లేరు. అయితే మళ్ళీ వార్నింగ్ కూడా ఆయన నేతన్యాహుకు చెప్పడం జరిగింది అనేది వార్త. అయితే దీంతో 2 దేశాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి అంటే భారతీయులకి కూడా మన కేంద్ర ప్రభుత్వం ఒక అలర్ట్ కూడా జారీ చేయటం, అత్యవసర ప్రయాణాలను మానుకోవాలని, ఇరాన్ లోని భారతీయులు ఎవరైతే ఉందో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వదేశానికి వచ్చేయమని చెప్పడం జరిగింది. అయితే ఈ లెబనాన్ పై దాడులు కొనసాగింపు ఏదైతే జరుగుతుందో దాంతో అంటే ఆపకపోవటం, అంటే ఇజ్రాయెల్ ఆపట్లేదు లెబనాన్ పై దాడులు. దాంతో ఇరాన్ కి మళ్ళీ ఆగ్రహం, అంటే ఇరాన్ వాళ్ళు మళ్ళీ రివర్స్ అనమాట, అంటే ఎదురు దాడి జరగటం. అయితే మళ్ళీ హెజ్బుల్లాకు మద్దతుగా సోమవారం నాడు ఇజ్రాయెల్ పై మళ్ళీ వీళ్ళు డ్రోన్లతోటి విరుచుకుపట్టడం, 2 స్థానిక సైనిక స్థావరాలపై దాడులు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మళ్ళీ ఇప్పుడు ఇరాన్ పెట్రోకెమికల్స్ పై కూడా దాడులు జరగటం, ఏది ఇజ్రాయెల్ వాళ్ళు ఇస్ఫహాన్, కరాచ్,
తబ్రీజ్ టెహ్రాన్ లో అనమాట భారీగా శబ్దాలు వినిపించాయని చెప్పేసి జరగటం. అయితే వెమ్మటే ఆపాలని చెప్పేసి ట్రంప్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఏమి శాంతి ఒప్పందానికి దగ్గరైనా మీరు ఇలా మళ్ళీ చేస్తే శాంతి ఒప్పందానికి దూరం అయిపోతాయి, అందుకని ఏ క్షణమైనా శాంతి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు క్షిపణుల్ని ఆపేయండి అని చెప్పేసి అనటం జరిగింది. ఇది మరి ఎంతవరకు జరుగుద్ది ఏంటిది అనేది ఉంది అనమాట. ఒకవేళ ఏం జరుగుద్ది అనేది చూడాలి. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి న్యూస్ కూడా ఉంది. మనకి ఏదైతే H1B వీసాలు ఉన్నాయి దాని మీద అక్కడి కోర్టు ఈ ట్రంప్ నిర్ణయాన్ని, అంటే H1B వీసా ఏదైతే ట్రంప్ అనౌన్స్ చేసిండో దాని మీద ఫెడరల్ కోర్టు, అమెరికా ఫెడరల్ కోర్టు ఏదైతే అమెరికాలోని ప్రవాస భారతీయులు వాళ్ళంతా ఏం చేశారు, ఇండియన్ డయాస్పోరా గ్రూప్స్ అన్నమాట, వాళ్ళందరూ అంటే ఫెడరల్ కోర్టు ఈ తీర్పుని కొట్టివేయడం జరిగింది. అంటే నువ్వు ట్రంప్ ఏదైతే ఉందో $1,00,000 ఏదైతే ఉందో దాన్ని ఆ వీసా ఫీజుని $1,00,000 పెంచుతూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది కొట్టేయడం జరిగింది అక్కడ అమెరికా కోర్టు. దాంతో వీళ్ళు ఎవరైతే ఇండియన్ డయాస్పోరా గ్రూప్ వాళ్ళు హర్షం వ్యక్తం చేయటం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా, ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్ అంటే ఈ ఏదైతే ఉందో వాళ్ళు మీడియా తోటి మాట్లాడడం జరిగింది. H1B వీసా ఏదైతే రుసుంపై కోర్టు ఏదైతే ఇచ్చిండ్రో వాళ్ళు స్వాగతిస్తున్నట్టు. అయితే అసలు జరిగేది ఏంటిది అంటే వాళ్ళు చెప్పడం కూడా, ఎవరైతే అమెరికాలో మన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ నాలెడ్జ్ అనుకోండి, ఏ విధంగా చేసినా గానీ అంటే ఉద్యోగ ఆధారిత వలసల వ్యవస్థపై స్థిరత్వాన్ని మళ్ళీ కొట్టేయటం వల్ల. అయితే అమెరికాలో సాంకేతిక, ఆరోగ్య సంరక్షణ, అధునాతన తయారీ రంగాల వృద్ధికి ప్రపంచంలోని ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో వాళ్ళందరూ అమెరికాకు అవసరం. అయితే దీంతో ఈ విధానపరమైనటువంటి మార్పులు, చట్టబద్ధమైన అధికారం, ఆర్థిక గణాంకాలపై ఆధారపడి ఉండాలని వాళ్ళు అభిప్రాయపడటం జరిగింది. అంటే ఏంటిది, ఇప్పుడు ఎవరు పోకుండా ఉండటం అనమాట. H1B వీసా ఎవరైతే ఉందో $1,00,000 పెంచేటప్పటికి చాలా 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 కొద్ది మంది, అంటే అక్కడ బాగా ఉన్న వాళ్ళకి డిమాండ్ ఏర్పడుతుంది. ఇది జరగకూడదు ఇట్లా ఇట్లా అని చెప్పేసి అనటం జరిగింది. ఇదంతా మళ్ళీ వ్యతిరేకం అనమాట. అంటే ట్రంప్ కు వ్యతిరేకంగా జరుగుతున్నా గానీ మరి ఆయన ఊకుంటాడా, మరి ఆగుతాడా, మరి ఇంకేమి మళ్ళీ చేస్తాడనేది మళ్ళీ చూడాలి మనం. ఇకపోతే ఇప్పుడైతే ఇది ఇప్పట్లో ఆగేటట్టయితే కనపడట్లేదు. మరి యుద్ధం ఆగితే తప్ప మన మార్కెట్లు కోలుకునేది లేదు. అంటే షేర్ మార్కెట్ అనుకోండి, గోల్డ్ సిల్వర్ కమోడిటీస్ మార్కెట్ అనుకోండి, ఈ ముడిచమురు ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో అది $93, అంటే $90 నుంచి $100 మధ్యలోనే ఉంటుంది. ఒక రోజు $2 పెరగటం, ఒక రోజు $2 తగ్గటం. ఇవాళ ఏం లేదు, అక్కడే ఉంది. అంటే రాత్రికి ఇప్పటికీ $1 సుమారుగా తగ్గడం జరిగింది. అంటే 97-98 దాకా పోతుంది, 93-94 వస్తుంది, మళ్ళీ 96-97కి పోతుంది. యుద్ధం ఆగట్లేదు, చర్చలు అంటున్నారు. చర్చలు ఏ టైంలో అయినా జరుగుతాయని అంటున్నారు. కానీ మళ్ళీ ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇరాన్ వాళ్ళు కూడా మళ్ళీ ఎదురు దాడి తిరుగుతూనే ఉన్నారు. ఇవన్నీ ఆగేంత వరకు ఏదో ఒకటి ఇజ్రాయెల్ అన్న ఆగాలి. ట్రంప్ ఊకున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఏమి యుద్ధం చేసే ఆలోచనలో లేడు. శాంతి చర్చలతోటి ఒకవేళ అణ్వాయుధాలు జరగకపోయినా, ఇది 47 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ అణ్వాయుధాలు అనుకోండి, ఇరాన్ అమెరికా ఏదైతే ఉందో చర్చలు అనుకోండి, అంతకుముందు నుంచి కూడా ఇప్పుడు 47 ఏళ్ల నుంచి చర్చలు జరగండి, ఈ 2 నెలల్లోనే జరుగుతాయి అనేది కాదు. కాబట్టి మళ్ళీ ఏంటిది, ఇప్పుడైతే యుద్ధం ఆపేసి మళ్ళీ తర్వాత పొడిగించడమా, తర్వాత టైం తీసుకోవటమా, మళ్ళీ తర్వాత ప్లాన్ చేయటమా అనేది గనక జరిగితే ఆటోమేటిక్ గా కొన్నేళ్ల పాటు మళ్ళీ సద్దు మనుగుతుంది. మళ్ళీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. మళ్ళీ అప్పుడు ఈ హర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ $75-80 పాత మాదిరి అలా గనక వచ్చింది అనుకోండి, మళ్ళీ అన్ని ఆర్థిక వ్యవస్థలు పాజిటివ్ లోకి వెళ్ళిపోతాయి, అన్ని ప్లస్ లోకి వెళ్ళిపోతాయి. గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి, మన షేర్ మార్కెట్లు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ జూన్ 9వ తారీఖు, ఇంకొక 5-6 రోజులు అయితే ఫస్ట్ క్వార్టర్ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది 15 జూన్ కి. ఈ 15 జూన్ కి ఏదైతే అడ్వాన్స్ ట్యాక్స్ డేటా పెద్దగా ఏం రాదుగా. ఎందుకు రాదు అంటే ఇప్పుడు ఈ 3 నెలల నుంచి ఏదైతే యుద్ధం జరుగుతూ ఉందో ఈ బ్రెంట్ ఆయిల్ పెరిగింది, గ్యాస్ పెరిగింది. దాంతో మొత్తం వ్యవస్థ అంతా మన రూపీ బలహీనపడటం, ఆల్ టైంలోకి రావటం, ఇన్ఫ్లేషన్ పెరగటం,
ఇవన్నీ సేవింగ్స్ ఉండకపోవటం, ఈ గోల్డ్ సిల్వర్ పడటం అంటే ఒకటి కావు, అన్ని విధాల మనమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇలానే జరిగినాయి. ప్రతి దేశం యొక్క కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావటం ఇవన్నీ జరిగినాక ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది ఏంటిది అనేది ఈ ట్రంప్ నిర్ణయాలు. ఈ ఇజ్రాయెల్ ఆగట్లేదు. ఇజ్రాయెల్ ఇప్పుడు ఆయనతోటి ఇప్పుడు ట్రంప్ మరి ఇజ్రాయెల్ ఎంతవరకు నచ్చజెప్పి ఈ ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు ఓకే అనుకొని యుద్ధం కనుక ఆపితే ఇరాన్ వాళ్ళు రెడీగా ఉన్నారు ఆపడానికి. అక్కడ మామూలు అయిపోయే అవకాశాలు సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే ప్రస్తుతం మనం చూసుకుంటే బులియన్ మార్కెట్ లో ఇప్పుడున్న సిచ్యువేషన్ మీరు ఇందాక చెప్పారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్వెస్టర్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మంచిదంటారు? ఓకే, గోల్డ్ రిసీట్స్ అని ఉంటాయి, అవి కొనుక్కోవడం సేఫ్. ఎందుకంటే లాంగ్ టర్మ్ కే ఇప్పుడైతే షార్ట్ టర్మ్ లో పెరిగే అవకాశాలే కనపడట్లేదు. మార్కెట్లే లేవు. ముందు ఎకానమీనే స్ట్రాంగ్ కాలేదు. ఇంకా గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కడ వస్తుంది ఆలోచన? ఫస్ట్ అసలు ఎవరైనా కానీ ముందు వాళ్ళు ఉండటానికి తినడానికి ఆర్థికంగా మామూలుగా ఉన్నప్పుడే ఈ ఇన్వెస్ట్మెంట్లు ఏది గోల్డ్ కానీ సిల్వర్ కానీ జనరల్ గా జరిగేదంతా అదే. ఎవరైనా కానీ సేవింగ్స్ బాగున్నప్పుడే గోల్డ్ ఇన్వెస్ట్ చేయటం కానీ సిల్వర్ ఇన్వెస్ట్ చేయటం కానీ జరుగుతుంది. అసలు సేవింగ్స్ లేనప్పుడు అన్ని ఖర్చుల్లోకి వెళ్ళిపోయినప్పుడు మన అకౌంటే డెఫిసిట్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు జీడిపి లేకపోతుంటే రూపాయి ఆల్ టైమ్ లోకి వచ్చిపోయింది. మన పిల్లలు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి రిటర్న్ అంటే ఉదాహరణకి మొన్న మీరు వీటి ఉంటారు, మనం కూడా చెప్పుంటాము. ఏంటిదంటే ఇప్పుడు మెయిన్ మనోళ్ళు ఎక్కువ శాతం డల్లాస్ లో ఉన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ అంతా కుప్పగొలిపోయింది. ఒక తెలంగాణలో హైదరాబాద్ లోనే రియల్ ఎస్టేట్ కాదు డౌన్, డల్లాస్ లో కూడా చాలా చీప్ అయిపోయినాయి. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి జాబులు లేవు, పోయిన వాళ్ళకి పోయింది లేదు. ఈ సంవత్సరం ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఎంఎస్ చేయడానికి ఎవరు బయటకు పోయింది ఎవరు లేరు. ఉన్న వాళ్ళకు జాబ్స్ లేవు, వాళ్ళు కూడా రిటర్న్ వచ్చేస్తున్నారు. అక్కడ రియల్ ఎస్టేట్ అక్కడ కూడా బాగా పడిపోవడం జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఎకానమీ అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఏ దేశం ఎకానమీ అంటే ఇరాన్ అనుకోండి, అమెరికా అనుకోండి, ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్, చైనా, తైవాన్, దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 74,000కు దగ్గరలో ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 23,000 ఎగువన కొనసాగుతుంది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం కొనవద్దని ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు పిలుపునిచ్చినప్పటి నుంచి బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత నెలలో 1,70,000 దగ్గర ట్రేడ్ అయిన స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ఇప్పటి వరకు దాదాపు 19,000 రూపాయలు తగ్గింది. ఈ రోజు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24 బంగారంపై 10 రూపాయల వరకు తగ్గింది. ఇక హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,51,680 రూపాయలుగా ఉంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,29,040 రూపాయల వద్ద పలుకుతుంది. అటు గత కొద్ది రోజుల నుంచి వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి.